కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జైనూర్ మండలం అందగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గారులే గంగాసాగర్ గుణాజీ గెలుపొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. మా గ్రామ ప్రజలందరికీ సమ్మక్క సారక్క నాగోబ జాతర శుభాకాంక్షలు తెలిపారు. గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. నేను లోకల్లో ఉంటా, అన్ని సమస్యలు నేను ఫస్ట్ టైంలో ఇండిపెండెంట్గా మన అందగూడ గ్రామ పంచాయతీ నుంచి జైనూర్ మండల్ ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి నేను నామినేషన్ వేయడం జరిగింది. మళ్ళీ నాకు ప్రజలు ఫస్ట్ టైంలో ఏంటంటే ఇతను ఏం చేస్తారని కొన్ని నమ్మకం లేకపోలేదు. అందువలన నాకు 27 మెజార్టీతో పోయినసారి కూడా గెలిపించిండు. మళ్ళీ ఈసారి కూడా నాకు మా వైఫ్ లేడీస్ రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా నాకు భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నా ధన్యవాదాలు. మరియు ప్రతి విషయానికి నేను ఏ విషయాన్ని కూడా నేను మన గ్రామంలో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని నా మీద ఉన్న నమ్మకంతో పోయినసారి కూడా అన్ని వరకు నేను లోకల్లో ఉండి ప్రతి ఏ విషయాన్ని కూడా నేను అస్సలు వెనకాడుగు వేయలే. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు కొన్ని సౌకర్యాలు లేకపోలే వల్ల కొన్ని బాకీలు కూడా ఉన్నాయి సార్. మా జీపీ నుంచి నేను కనీసం దాదాపు లక్షలు నాకు రావాలి. నేను పోయినసారి నా డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి మా గ్రామ పంచాయతీకి దాదాపు 14 లక్షల వరకు వర్క్ చేశాము. దాంట్లో 3 షెడ్లు వేసినాము, మళ్ళీ సిసి రోడ్, మళ్ళీ 3, మళ్ళీ ఈజీఎస్ నుంచి దాదాపు ఒక 15 లక్షల వరకు వేసినాం. మళ్ళీ లోకల్ మన జీపీ ఫండ్స్ నుంచి కొన్ని వర్క్స్ ఉన్నాయి చేసినాము. మళ్ళీ ఈ గ్రామంలో అంటే అసలు వర్క్ అంటే ఇంతవరకు ఎవరు చేయలే, అట్లా వర్క్ చేసినాము. మళ్ళీ ప్రజలకు అన్ని విషయాలు కూడా అన్నీ అందుబాటులో ఉంటాను. ఎందుకంటే నాకు గెలిపించిన ప్రజలకు బాగా నేను అంటే పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తాను. ఈసారి కూడా నేను పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పని చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు జైనూర్ మండలం మాది బాగా దూరం ఉంటుంది. ఈ గ్రామం లాస్ట్ అంటే మేము ఉంటాం ఇక్కడ నుంచి జైనూర్ మండల్ దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఇక్కడ లోకల్ ఈ సైటు నార్నూరు ఉంటుంది, ఈ సైటు మళ్ళీ కేరామెరి. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కేరామెరి దాటిని వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కొన్ని కరెంట్ సమస్యలు ఉన్నాయి సార్, పాత పోల్స్ ఉన్నాయి. వాటర్ సమస్యలు లేవు సార్, అంత వాటర్ సమస్యలు ఉన్నాయి కొన్ని, కానీ అంత లేదు. మళ్ళీ ఈసారి కూడా మా కాంగ్రెస్ ఈసారి కూడా నేను ఇండిపెండెంట్ వేసిన. మళ్ళీ పోయినసారి టీఆర్ఎస్ ఉండ, కానీ నాకు మేడం గారు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే నేను మేడం కోసం నేను ఎంతో కష్టపడినా కానీ నాకు అసలు గుర్తించుకోలేకపోయింది మేడం. ఎందుకంటే నా లోకల్ లీడర్ వల్ల అతనుకు కొంచెం అబద్ధం చెప్పి నా మీద కోపంతో అసలు నాకు సపోర్ట్ చేయలేదు. నేను సపోర్ట్ చేయకుండా నేను ప్రజల మీద నమ్మకంతో నేను నా మీద నమ్మకం పెట్టి నాకు లీడ్తో గెలిపించేందుకు ప్రజలకు మళ్ళాసారి ఒక ధన్యవాదాలు చెప్తాం సార్. ఈసారి అంటే మన ఇంద్రమ్మ ఇల్లులు మా గ్రామం నుంచి దాదాపు 8 ఇళ్ళు వచ్చినాయి. కానీ లేక సెకండ్ లిస్ట్లో మాకు బాగా ఎక్కువ ఇస్తాను లేకు సక్కు సార్ మీద, మళ్ళీ మన డిసిసి సగుణ మేడం మీద నమ్మకంతో మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది. ఈ హామీ కంప్లీట్ చేస్తుందని నేను ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది సార్. అసలు పార్టీ అంటే ముఖ్యంగా ప్రజలకు పార్టీతో సంబంధం ఉంటుంది సార్. ఎందుకంటే ఎవరు బాగా పని చేస్తారు, ఎవరు కష్టపడతారు వాళ్ళని చూసి ఓటేస్తారు. కానీ ఈ పార్టీ ఆ పార్టీతో ఒకసారి టీఆర్ఎస్ ఉండి కొన్ని కానీ సార్ అది చేయలేదు సార్, అది వాస్తవం. ఇప్పుడు మళ్ళీ కొన్ని నిధులు కూడా మాకు ఉన్నాయి, అట్లనే పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్తో నాది కొన్న విన్నపం, ఆ పెండింగ్ ఉన్న బిల్లు మాకు శాంక్షన్ అది ఉన్న క్లియర్ చేస్తే మేము కూడా జీపీ వర్క్ చేయడానికి మేము కూడా కొంత ఇబ్బంది పడము అప్పుడు. కానీ ఈసారి అయినా అది క్లియర్ చేస్తే ఇంకా బాగా పని చేస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. మళ్ళీ ఈసారి సెకండ్ లిస్ట్లో వాళ్ళు చెప్పారు, అందుకోసం వెళ్ళిన సార్ ఆ పార్టీ. ఎమ్మెల్యే సాబ్ అందరికీ నేను ఈ లోకల్లో ఉండి మరి మా గ్రామ
ప్రజల తరపు నుంచి సమ్మక్క సారక్క జరుగుతున్న జాతరకు మా ప్రజల నుండి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను.